ఇందరు జంతువులు నీవిచ్చిన రూపులు మోచి ముందితో నీకై నెలవై పుట్టినారు అని అంటారు అన్నమాచార్యులు వారు. మనుషులు కూడా సకల జీవులు అన్నింటినీ జంతువులతోనే పోల్చినాడు ఆయన. నీవిచ్చిన రూపులు, ఎవరిచ్చిన రూపాలు ఇవన్నీ? రకరకాల రూపాలు ఈ జీవులకి పరమాత్ముడు ఇచ్చినటువంటి రూపాలు అన్నమాట. ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపం, ఒక్కో జంతువుది ఒక్కో రూపం, ఒక్కో మనిషిది ఒక్కో రూపం. ఈ రూపాలని మోచి వీటిని ధరించి బొందితో నీకై నెలవై పుట్టినారు. ఆయన కోసమే మనం పుట్టింది. దేంతో? బొందితో అంటే ఈ శరీరాలతో, రకరకాల శరీరాలతో పుట్టినామన్నమాట. కందువ నీ ప్రపంచపు కైంకర్యములు చేసి, ఈ ప్రపంచం నీవే, మొత్తం సకలం సమస్తము నీవే. ఈ ప్రపంచంలో ఉండేటువంటి కలిగేటువంటి కైంకర్యాలు, పనులు, చర్యలు అన్నిటినీ చేసేదానికోసం చేసి నిన్ను చేరుకుని జీవన్ముక్తులదివో చాలదా, అందరి జీవన్ముక్తులదివో చాలదా, నీవే అంతర్యామివి, నీవున్నదే వైకుంఠం, నువ్వు ఉండే ఆ తిరుమల కొండే వైకుంఠము, నువ్వే పరమాత్ముడివి, నువ్వే అంతర్యామివి. ఇక వేరే ఆవల పరమ పదమన ఇంకా కలదా? ఇంకెక్కడో పరమపదం అనేది ఎక్కడో లేదు. నీవే అంతర్యామివి, నీవున్నదే వైకుంఠము అని అంటారు అన్నమాచార్యుల వారు. నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.